హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ సంధ్యాని. ఈరోజు మీకు రోబో రెస్టారెంట్ ఎలా ఎంజాయ్ చేసామో చూపిస్తాను ఫ్రెండ్స్. మా బుడ్డిగాడు ప్రణీత్ కోసం అని రోబో రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ ఫుల్ ఎంజాయ్ చేశాడండి బాబు. రోబో కూడా చాలా బాగున్నాయండి. పిల్లలకి చాలా బాగుంటుందండి రోబో రెస్టారెంట్. ఇది హైదరాబాద్ హాలిడేస్కి వచ్చినప్పుడు వెళ్ళాము. లాస్ట్ టైము ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళామండి. సార్ రోబో రెస్టారెంట్కి వెళ్దామని అడిగాడు బాబు. ఇంకా అందుకని చెప్పి మా ప్రణీత్ని తీసుకొని ఇంకా ఇక్కడికి వచ్చాము. చూడండి, వాళ్ళతో కలిసి తను కూడా ఆపరేట్ చేస్తున్నాడు. ఇలా ఆపరేట్ చేస్తుంటే రోబోలు మన దగ్గర వరకు ఫుడ్ తీసుకొస్తున్నాయండి. మన టేబుల్ వరకు ఫుడ్ తీసుకొస్తాయి. ఫుడ్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు సర్వ్ చేస్తారు. చూడండి, ఇలా ప్లేట్ అక్కడ పెట్టగానే అది తీసుకొని టేబుల్ దగ్గరికి వచ్చేస్తుంది. చాలా బాగుంది అనిపించిందండి. అదిగోండి, రోబోని పట్టుకొనే తిరుగుతున్నాడు. పట్టుకొని దగ్గరుండి తీసుకొస్తున్నాడు. చూడండి, బాగా ఎంజాయ్ చేశాడండి రోబోలతో. వచ్చి కూర్చోమంటే కూర్చోంటున్నాడు. అలా మన టేబుల్ దగ్గరికి వచ్చేసిన తర్వాత వాళ్ళు వచ్చి సర్వ్ చేస్తారు. అది మళ్ళీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దాంతోనే తిరుగుతున్నాడు. ఇంకా అవి ఎటు తిరుగుతుంటే అవి అట్టే తిరుగుతున్నాయండి. ఒక 3-4 రోబోస్ ఉన్నాయి. అవి అలా అన్ని టేబుల్స్కి సర్వ్ చేస్తున్నాయి. వాళ్ళు ఆపరేట్ చేస్తుంటే ఇట్లా మన మీద కూడా వచ్చేస్తున్నాయండి. ప్రణీత్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ అండి. ఇంకా నన్ను కూడా వీడియో తీస్తాను అని గొడవ చేస్తుంటే నేను కూడా అట్లా రోబోతో కలిసి నడిచానండి. కొంచెం సేపు బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా ఇలా వచ్చిన తర్వాత చూడండి, ఐస్ క్రీమ్ వచ్చిందండి. ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ కలిపి తెప్పించుకున్నాడు. ఇదేంటని అడుగుతున్నాడు. అయినా మళ్ళీ అడిగి మళ్ళీ దాంతోనే వెళ్ళిపోతున్నాడు. చూడండి, అది నన్ను ఆట పట్టిస్తుంది, నేను కూడా దాన్ని ఆట పట్టిస్తున్నాను. ఇలా కాసేపు రోబోతో బాగా ఆడుకున్నాము. ఫుడ్ ఎంజాయ్ చేసామండి. బాబు కూడా లాస్ట్లో ఫుడ్ బాగానే తిన్నాడు. మామూలుగా అయితే పేచీ పెడతాడండి, ఆ రోబో వల్ల కొంచెం తిన్నాడు. ఇంకా బయట ఒక రోబోని పెట్టారండి మన కోసం, ఇలా పిక్స్ దిగడం కోసం. ఇలా బయట ఫోటోలు దిగేసి ఫుల్ ఎంజాయ్ చేసామండి. మీకు పిల్లలు ఉంటే కనుక తీసుకెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.